అవును రాహుల్, మనమిద్దరం కలిసి ఒక ఫోటో సెషన్ చేయించుకుందాం. పద, కమ్ ఆన్. అబ్బా, ఊపిరి ఆడట్లేదు మాయా. రాహుల్ కి ఊపిరాడినంతగా ఈ మాయ ఏం చేస్తోంది? కిస్ పెడుతోందా? మీరు మారరా? మీలో మార్పే రాదా? కుక్క తొక్క వంకర్లా అలాగే ఉంటారా? అయ్యయ్యో లేదు సిరి, అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా జరిగిందో కావాలని చేశారో? మీరు కామందులని మరొకసారి రుజువు చేశారు. ఈ ఫంక్షన్ హాల్లో ఇంతమంది మగాళ్ళున్నారు, వాళ్ళెవరినైనా గుర్తుండొచ్చు కదా. చేరి కోరి ఆ అమ్మాయికే ఎందుకు డాష్ ఇచ్చారు? డియర్ ఫ్రెండ్స్, ఇది కేవలం మెహందీ ఫంక్షనే కాదు. ఈ ఫంక్షన్ లో చాలా స్పెషల్ అట్రాక్షన్స్, ఆటలు పాటలు కూడా ఉంటాయి. సపోజ్ పెళ్లి చేసుకోబోతున్న కాబోయే దంపతులు ఈ ఫంక్షన్ లోకి స్పెషల్ ఎంట్రీ ఇస్తారు. అదేంటో చెప్పుకొని చూద్దాం. నేనే చెప్తాను. నువ్వు చెయ్యి అడ్డుపెట్టు. చచ్చినా నీతో చేతులు కలప. నా కోసం కాదు, క్యాండిల్ కోసం పెట్టు. కాసేపట్లో ఈ చేతులకి మెహందీ పెట్టుకుంటావా? చేతులు కాలిస్తే ఎలా పెట్టుకుంటావో నేను చూస్తాను. కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? నన్ను కొడతారేంటి అంకల్? మరి నువ్వు నా కూతుర్ని కొట్టలేదా? ముందు తనే నన్ను కొట్టింది. నేను మెహందీ పెట్టుకోకూడదని నా చేతులు కూడా కాల్చింది. చూడండి. ఏంటే నువ్వు కాల్చావా? అయ్యో, నేనెందుకు కాలుస్తానన్నా? తానే గాలికి క్యాండిల్ ఆరిపోతుందని చేతులు అడ్డుపెట్టి కాల్చుకున్నాడు. లేదు, నువ్వే కాల్చావు. నే చూశాను. నా మెహందీ ఫంక్షన్ ని చెడగొట్టడానికే నువ్వు ఇదంతా చేశావు. నేనెందుకు ఆపుతాను? నాకేంటి అవసరం? నువ్వు లేనిపోయి ఊహించుకుని మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుకు మాయా. అసలు నిన్ననాలే నువ్వు ఎక్కడ కూర్చోవాలి? నీ ముందు ఎవరు కూర్చోవాలి?
అంతా తారుమారు చేస్తున్నారు. గొడవలు ఎందుకు మావయ్య? ఇదంతా ఒక ఆట, సరదాగా తీసుకోవాలంతే. వదిలేండి. అవును బాబాయ్ గారు, ఈ ఫంక్షన్ జరగనివ్వండి. ఫంక్షన్ జరగట్లేదమ్మా, ఇంకేదో జరుగుతోంది. అంతా తప్పుగానే జరుగుతుంది అంకుల్. చూడండి, ఈ ఆటలో వద్దు, పాటలో వద్దు. స్టాప్ చేయండి ఇంకా. అరే, సరదాగా ఉంటుందని ప్లాన్ చేసాం. దీన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా? నీకు సరదాగానే ఉంటుందిరా, నాకు కాలుతుంది ఇక్కడ. మంటగా ఉందా రాహుల్? చేతులు బాగా కాలేయా? ఎవరి కడుపు మంటో అలా కాల్చినట్టుంది. ఏం చేస్తావు? స్పోర్టివ్గా తీసుకుని వదిలేయండి. ముందు ఫంక్షన్ జరగడం ముఖ్యం. ఇంకోసారి వెధవేషాలు వేసావా చంపేస్తాను నేను. అసలు నువ్వు ఈ ఫంక్షన్కి రాకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏమైంది మావయ్య? వదిలేమని చెప్తున్నాను కదా. మనం గొడవ పడితే గెస్ట్లు అందరూ ఫీల్ అవుతారు. అవన్నీ మర్చిపోండి. ఆలియా, అది ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞకి డూప్లికేట్. మర్చిపోయావేంటి? యా డామిట్, ఈ ప్రజ్ఞని ఈ డూప్లికేట్ ని చూస్తుంటే జ్ఞాపకాలన్నీ మళ్ళీ మైండ్లోకి తిరిగి వచ్చేస్తున్నాయి. కానీ ఈ డూప్లికేట్ పుణ్యమా అని ఇంకొక జ్ఞాపకంతో పాటుగా ఒక ప్రాబ్లం కూడా గుర్తొస్తోంది. ఒకవేళ తను గాని అన్నయ్యకి ఏదైనా చెప్పేసిందంటే మనం అప్పుడు నిఖిల్ ఇంట్లో కూడా ఉండలేం. నిజమే, ప్రస్తుతం తను స్పృహలే లేదు. కానీ ఎప్పుడైతే తనకి స్పృహ వస్తుందో మనకి స్పృహ పోతుంది. అది అభికి మన ప్లాన్ మొత్తం చెప్పేస్తుంది. దాంతో అభి ఈసారి పోలీసులు పిలుస్తాడు. నేనెవరిని చూపించానో వాళ్ళు ఇవ్వాలి. ఏమైంది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది గొడవ? ముందు వేరే అమ్మాయిని ఒక అమ్మాయితో వెళ్ళాడు అనమాట. ఇంక ఈ అమ్మాయి ఏమంటుంది, నేను తీసుకెళ్ళిపోతాను, మీకు ఉండటానికి ఇల్లు లేకుండా చేస్తాను, మీకు తినేదానికి తిండి లేకుండా చేస్తాను. కాలు మెట్టిలు తాళ్ళు పట్టుకొని లాగేసుకున్నాడు. తిప్పు కొడతా, దానికి ఫోన్ చేసి మాట్లాడతాడు. నేను ఎలా నిన్ను కొట్టేది? అంక ఆనందం అంట నన్ను కొట్టే చూసి. నువ్వు రైలు కింద పడేసి చచ్చిపోయేది నేను చూడాలా, నువ్వు రా అని చెప్పేసి లాక్కొచ్చేసాడు బయటికి. వాళ్ళ అన్న పిల్లం ఏమవుతుంది? చెల్లెలతో ఎవరన్నా సంసారం చేస్తారా? నీ భార్య అలా వేరే వాడితో పోతే నువ్వు ఊరికే ఉంటావా? పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు లేరు, ఏమి లేరు. పిల్లలు లేరంట, ఈయన దగ్గరికి పోతే పిల్లలు పుడతారంట. తనే వచ్చి ఒక రోజు బలవంతంగా ఇట్లా చేస్తాము, పిల్లకాయలు లేరు కదా, చేద్దాము ఇట్లా అని చెప్పి తను చేశాడు మేడం నాతో. ఆయన బలవంతం చేస్తే నీకు బుర్ర ఏమైందమ్మా? లేదు మేడం, బయట పడదు ఇది అని అన్నారు మేడం. బయట పడదలేదు, మనంతా బంధువులమే కదా. నీకు బిడ్డలు కావాలన్నా? నువ్వు చేసిన పనికి ఏం కొండారెడ్డి చెప్పండి, ఆలోచనకి వెళ్ళిపోతాను సార్. Yankers Dress Courtesy by Master Weaver Ethnics India Private Limited. ఏమైంది? మేనత్త చేత ఈ కార్యక్రమం చేయించమని పంతులు గారు చెప్పింది నీకు వినిపించలేదా? అత్తొచ్చి పసుపు పూస్తేనే మంగళ స్నానం.
లేదంటే లేదు.